ఇకండి బెంగళూరు నుంచి వచ్చినాడు అబ్బాయి. వచ్చినప్పుడల్లా 4-5 కాయలు తెస్తానే ఉంటాడు, పప్పాయి కాయలు. పోయినసారి తెచ్చినవి ఇవి పండు అయిపోయినాయి. ఇప్పుడు ఇది తెచ్చినాడు చూడు కాయ. బంకున్నాయి నిన్న ముట్టొద్దు, బాగా పాకానికి వచ్చినాయి. ఇవన్నీ మందార కొమ్మలు కూడా తెచ్చినాడు. జామకాయలు తెచ్చినాడు. కూడా తెచ్చినాడు. లాస్ట్ కోత అది జామకాయలు. ఇక మందార కొమ్మలు కూడా తెచ్చినాడు అండి, నాటుకుందాం కూడా. ఇగండి బెంగళూరులో మన చెట్లవే, మనం పెట్టిన చెట్లవే ఇవి. మందులు ఏమైకోకుండా చూడండి ఎంతింతలా వచ్చినాయో, బాగా వచ్చినాయి. జామకాయలు కూడా బాగున్నాయి చూడండి. ఆడుంటారు కోసుకొని తిన్నారు. ఇంకా లాస్ట్ కోతని ఇవి 4 తీసుకొచ్చినాడు. మందార చెట్లు కూడా నాటుదామండి. ముద్దు మందారం బాగుంటుంది, ఎరుపు ఇది. ఇవి కూడా నాటుకుందాము. ఒక కుండ పెట్టుకుందాం. ఇక ఇటు పెడదాము, నాటుదాం ఒక చెట్టు. అండి ఆడొకటి ఆడొకటి. ఇంక ఇక్కడ వద్దులే, అక్కడ నాటుదాం. ఇక్కడ వారికి నాటుదాం కూడా. ఇదండి ఈ ఆకులు అన్నీ పడినాయి చూడు, మెత్తగా ఉంది బాగా. అంతా ఎరువెరు వేయింది బాగా. మళ్ళీ ముసరి నీళ్ళు అవి ఇవి చల్లుతూ ఉంటాను నేను. ఇంకా బాగా మెత్తగా ఉంది, ఎరువు వేయింది చూడండి ఎట్లయింది, పొడి 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 పొడిగా ఎంత బాగా అయింది చూడండి. ఇదేం చెట్టు ఇది? ఈడో చెట్టు నాటుదామండి. ఇగండి ఈడ కూడా అదే ముద్దు మందారం ఈడుండే, నాటింటి మీద పొయ్యి ఇచ్చింది. పచ్చది ఒకటి ఉండే ఆడ, అది పోయింది. ఈ పారిజాతం చెట్టు అండి, బాగా పెద్దగా అయింది. పూలు పొద్దున్నే రాలుతూ ఉంటాయి, పెద్దగా అయింది. మేము పోయిన సంవత్సరం అంతా కట్ చేసింటి, బాగా వచ్చింది చూడు.